పోలింగ్ ప్రక్రియలో ఏదైతే ఈవీఎంల విధ్వంసం దాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన నడిచింది. ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిందో, కలెక్టర్లో ఎస్వీల కాన్ఫరెన్స్ జరిగిన 24 గంటల్లో ప్రజావేదిక 10 కోట్లతో ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదికను విధ్వంసంతో ప్రారంభం చేసిన విధ్వంస పాలన, ఈవీఎం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎం విధ్వంసంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిసమాప్తం అయింది. ఇప్పుడుగానే సరే రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవ్వరూ కూడా భయపడకుండా నిర్భయంగా ఇవాళ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలి. ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్రటరీని తప్పించాలి. కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే పోలింగ్ ప్రక్రియ నడిచినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకి ధైర్యం ఉంటుంది. ఈ అరాచక శక్తులు ఈ వారం రోజులుగా 10 రోజులుగా రిటర్నింగ్ ఆఫీసర్లని పనిచేసే సిబ్బందిని పోలింగ్ ప్రక్రియకి వెళ్ళిన వాళ్ళని కూడా ఈరోజు కూడా బెదిరిస్తున్నారు. సిట్ అధికారులు వెంటనే స్పందించాలి. ఎవరైతే తప్పుడు కేసుల్లో ఏదైతే ట్రాన్స్పరెంట్గా వాళ్ళు పనిచేయాలి, తప్పుడు కేసుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఇరికించొద్దని కూడా తెలియజేస్తూ ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి. ఎవరైతే దుర్మార్గాలు పాల్పడ్డ వైసీపీ కార్యకర్తల నాయకులను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. పనిచేసే సిబ్బందికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఆ పదవిలో ఉండటానికి అనర్హుడు. నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలి. ఈ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగదు. ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి. కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ జరిగితేనే ఆ రిటర్నింగ్ ఆఫీసర్లకి కాస్త రక్షణ ఉంటుంది. వాళ్ళు చూడండి, పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఏ విధంగా 20వ తారీఖు కోర్టులో వేస్తే ఆ సినిమా ఫక్కీలో ఆ ఎమ్మెల్యే కారులో గన్మెన్ పంపిస్తాడు, ఎమ్మెల్యే ఫోన్ పెడతాడు, ఫోన్ పెట్టి ఎన్టీవీ లాంటి కొన్ని బ్లూ మీడియా ఛానల్స్ వాళ్ళని తప్పించే కార్యక్రమం వాళ్ళకు సంబంధించిన విలేకరులు పనిచేశారు స్టాఫర్స్ అని కూడా నిన్న సోషల్ మీడియాలో వచ్చింది. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి సహకరించాడన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో లేడు. ఎవరు వెళ్తున్నారు ముఖ్యమంత్రి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్కి ఈ వారం రోజులుగా ఎవరెవరో ఆ ప్యాలెస్ పరిధిలో ఇవాళ కూడా అక్కడ ధనుంజయ రెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శి అక్కడ కూర్చొని ఇవాళ ఈ తతంగం అంతా కూడా నడిపిస్తున్నాడు.